అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు? అందరూ బాగా పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అమ్మవారికి కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా పూజ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి, ఏ అలంకారం, ఏ అమ్మవారిని ఆరాధించాలి, నైవేద్యాలు, వీటి గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నవరాత్రుల్లో 6వ రోజు ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 8వ తారీఖు మంగళవారం, షష్ఠీ తిథి, నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ పూజించాలి. ఈ నవరాత్రుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలి అనేది తెలుసుకుందాం. అయితే ప్రత్యేకించి లక్ష్మీదేవి పూజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే అందరూ కూడా లక్ష్మీదేవి పూజా విధానం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదా. మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అనేక రకాల బాధలు తొలగిపోవాలంటే, అలాగే మన చేతిలో డబ్బు ఉండాలన్నా అమ్మవారు మనకి ప్రసాదించాలి. అయితే ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవి పూజ గురించి తెలుసుకుందాం. నిన్న అంటే 6వ రోజు అమ్మవారికి పూజ చేసుకుని ఉంటాం కదా. ఆ పూజకు సంబంధించిన సామాగ్రి అంతా తీసేయాలి. అంటే పువ్వులు, దీపపు కుందులు అవన్నీ తీసేయాలన్నమాట. అలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అమ్మవారి పటానికి సన్నజాజి పూలతో, చామంతి, గులాబీ పూలతో అందంగా అలంకారం చేశాను. అలాగే మనం దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి. మనం ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షంతలు, పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ప్రార్థిస్తాం కదా. ఇక్కడ కూడా గణపతి పూజ చెయ్యాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచార పూజ, పంచోపచార పూజ, మంత్రాలు రాని వాళ్ళు కూడా ఎలా సులభంగా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. గణపతిని అర్ఘ్య, పాద్య, ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత మంగళహారతి ఇవ్వాలి. గణపతి దగ్గర అక్షంతలు, పూలు వేసి నమస్కారం చేసుకుని ఏ విఘ్నాలు లేకుండా ఇలానే శక్తి, ఓపిక ఇచ్చి పూజ నిర్విఘ్నంగా ఈ 10 రోజులు కూడా చేసుకునేలా చూడు స్వామి అని గణపతికి దండం పెట్టుకోవాలి. ఇలా గణపతి పూజను ముగించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను కూడా మొదలు పెట్టాలి. లక్ష్మీదేవిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు సమర్పించాలి. అమ్మవారు ఈ రోజున గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు తామర పూలతో కానీ, కలువ పూలతో కానీ పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని నేను కాయిన్స్తో, పసుపు కొమ్ములతో, చిట్టి గాజులతో, గులాబీ పువ్వులతో పూజిస్తున్నాను. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. పువ్వులతో, కాయిన్స్, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు, ఇలా మీకు వేటితో పూజించాలి అనిపిస్తే వాటితో చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు వీటన్నిటిని చదువుకుంటే చాలా మంచిది. మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ కవచం, మహాలక్ష్మి స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదివితే చాలా మంచిది. ఒకవేళ ఇవన్నీ చదవడం రాకపోతే అమ్మవారి అష్టోత్తరం ఉంటాయి కదా, అంటే 108 నామాలు, అవి చదువుతూ కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారిది ఈ శ్లోకం కూడా చదువుకోండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. లేదంటే ఇదైనా సరే చదువుకోండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకులే తత్పాదయుగ్మం మయి సన్నిధాత్వా. ఇది లక్ష్మీదేవి అమ్మవారి స్తుతి అండి. ఇది కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇలా యాలుకలతో, కాయిన్స్తో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నాను.
మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, నీరు, గంధం నీరు, పండ్ల రసాలతో, తేనె, వీటన్నిటితో ఏవైనా సరే 5 వాటితో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ చేయండి. ఇక్కడ నేను వీడియోలో అభిషేకం చేయడం ఏమీ చూపించడం లేదు. తర్వాత అమ్మవారి పాదాల వద్ద మనం ప్రతిరోజు కూడా జవ్వాది పౌడర్ వేసి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదా, ఇవాళ కూడా కుంకుమ పూజ చేసుకోవాలి, పొద్దున్న సాయంత్రం కూడా. కుంకుమ పూజ చేసుకుంటూ ఈ మంత్రాలు, ఈ అష్టోత్తరాలు ఇవేమీ చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు 6వ అవతారంగా శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట సంహారం చేయడం అద్భుతమైన ఘట్టం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో ఈమె మధ్యశక్తి. మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ కూడా నిరాశపరచదు, సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రటి పూలతో పూజిస్తే చాలా మంచిది. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవికి ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2వ హస్తంలో కమలాలతో, ఒక హస్తంలో కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది. భక్తులను గజలక్ష్మీ రూపేణగా పాలిస్తుంది. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్నీ ఆవిడే మనం అడగకుండానే సమకూరుస్తూ ఉంటుంది. అలాగే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తారు. ఇలా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తి ధూపం వెయ్యాలి, అలాగే సాంబ్రాణి ధూపం కూడా వెయ్యాలి. తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇవ్వండి. తర్వాత నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నాన్ని, బూరెలను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, డ్రై ఫ్రూట్స్, పాలు ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అయిన తర్వాత మనం ప్రతిరోజు కూడా తాంబూలాన్ని సమర్పిస్తూ ఉన్నాం కదా, ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు కాబట్టి పింక్ రంగు జాకెట్ ముక్క, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, 2 పూలు పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. తర్వాత కర్పూర హారతిని సమర్పించాలి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు హారతి పాటలు ఏవైనా వస్తే చక్కగా పాడుకుంటూ ఇవ్వండి, లేదంటే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని అనుకుంటూ హారతిని ఇవ్వాలి. అమ్మవారికి మనసారా దండం పెట్టుకుని పూజలో ఏదైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని దండం పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాం కదా, కొద్దిగా కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. దేవీ నవరాత్రుల్లో ఈ విధంగా 7వ రోజు లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఆ అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో 7వ అవతారమైనటువంటి సరస్వతీదేవి పూజను ఏ విధంగా చేసుకోవాలి, పిల్లలు ఎలా పూజించాలి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.